హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం ఇంకా. హలో గైస్, వెల్కమ్ టు ద బ్లాస్ట్ రియాక్షన్ ఆఫ్ ద మూవీ అఖండ 2, యాక్టెడ్ బై బాలకృష్ణ, డైరెక్టెడ్ బై బోయపాటి శ్రీను అండ్ మ్యూజిక్ బై థమన్ ఎస్ఎస్. అండ్ నౌ కమింగ్ టు ద బ్లాస్ట్, సేమ్ యాస్టీజ్ అఖండ మూవీ చూసినట్టే అనిపించింది నాకు. అంటే ఎలా చెప్పాలంటే అఖండాలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఒకటి తమ్ముడు ఒకటి అన్నారోలు. సేమ్ యాస్టీజ్గానే డిసెంబర్లో మనకి రిలీజ్ చేశారు. అంటే ఒక 5 or 6 months బ్యాక్ ఆ అఘోరా టీజర్ ఒకటి రిలీజ్ చేశారు కదా. సో అది ఫస్ట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ తమ్ముడు టీజర్ ఇప్పుడు రిలీజ్ చేశారనమాట. సేమ్ అదే స్వాగు, అదే డైలాగ్ వర్షను, సేమ్ యాస్టీజ్ అఖండాలో క్యారెక్టరైజేషన్సే సేమ్ ఇందులో దింపినట్టు అనిపించింది. అంటే వేరియేషన్ ఏమీ లేదు. అఘోరాది అంటే వేరియేషన్ ఉండదు కాదనట్లేదు, కానీ సేమ్ అఘోరాది అలాగే ఉంటుంది. కానీ బట్ సెకండ్ది కూడా సేమ్ అలానే ఉంది. డైలాగ్ డెలివరీ కూడా అలాగే ఉంది. డైలాగ్ కొంచెం మారిద్దన్న ఫీలే, కానీ మనం ఆ డైలాగ్ వింటున్నప్పుడు కూడా అఖండ డైలాగే గుర్తొచ్చింది. ఆడు అఖండాలో అంటాడు కదా, మీ నాన్నగారు బాగుందని అనడానికి మీ అమ్మ మొగుడు బాగుందని అనడానికి చాలా తేడా ఉందరా లంబడి కొడక అని. అలాగే సేమ్ ఇందులో కూడా సౌండ్ తగ్గించుకో, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి అరుస్తానో నాకే తెలియదు అంటాడు. సో ఆ టైప్ ఆఫ్ సేమ్ రెండు సిమిలర్గానే ఉంది. బట్ లుకింగ్ గుడ్. ఇంకా మాస్ ఫిలిమ్స్లో మనం అంత లాజిక్, హెవీ లాజిక్స్ అవి మనం ఉండక్కర్లేదు, ఉన్న అవసరం కూడా పడదు. సో బట్ యాస్టీజ్ అఖండ వైబ్స్ అయితే వచ్చాయబ్బా, హిట్ వైబ్స్ అయితే కనపడుతున్నాయి బ్లాస్ట్లో. సో బాలయ్య బాబు లుక్ కూడా చాలా బాగుంది. ఇంకా ఆయన డైలాగ్ డెలివరీ గురించి ఇంక చెప్పాలా, ప్యాకార్డ్ ఆడేస్తాడు. ఎస్ఎస్ తమన్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చావగొట్టేయడం అని అర్థమైపోతుంది. ఇంకా మూవీలో లాభం లేదు. ఇంకా సౌండ్ బాక్సులు అన్నీ కూడా జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి థియేటర్ వాళ్ళు. ముందుగానే ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి. అఖండ 2కి అయితే తెలిసిపోతుంది కదా. ఇంకా పీక్ లెవెల్లో డైరెక్షన్ చేశారు బోయపాటి శ్రీను గారు అని అర్థమైపోతుంది. ఇంకా యాస్టీస్గా బోయపాటి గారి సినిమాలో ఫిజిక్స్కి పెద్ద తెలిసిందే కదా. ఇంకా ఫిజిక్స్ అనేది అదొకటి ఉందా సబ్జెక్ట్, పక్క పెడతాడు దాన్ని అంటాడు. జై అని లేస్తుంది అనమాట బోయపాటి గారి సినిమాల్లో అన్నీ. సో దట్స్ ఇట్ గైస్, నాకు అలా అనిపించింది. దట్స్ మై రియాక్షన్.